జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురై విద్యార్థి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న సరస్వతి పాఠశాలలో కొన్ని రోజుల క్రితం జ్వరంతో బాధిస్తుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన పూజ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో 10వ తరగతి చదువుతుంది. కొన్ని రోజులుగా అదే ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో జ్వరంతో బాధపడుతున్న తనని హాస్పిటల్కి చికిత్స నిమిత్తం పంపగా వైద్యం పొందుతూనే వైద్యం మధ్యలోనే తాను మృతి చెందింది. ములుగు జిల్లాలో బండారుపల్లి తెలంగాణ బాలుర గురుకుల పాఠశాలలో ఆహారం సరిగ్గా లేక అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు. పాము కాటుకు గురుకుల పాఠశాలలో 2 విద్యార్థినులు మృతి. ఇది ఎక్కడో అండమాన్లోనో ఆఫ్రికాలోనో ఎక్కడో జరుగుతుంది కాదు, తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో హాస్టల్లో ఆ పాఠశాలలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ నేను చెప్పేది కూడా 4 సంవత్సరాల క్రిందటవో 10 సంవత్సరాల క్రిందటవో 5 సంవత్సరాల క్రిందటవో లీస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా కాదు. ఇవన్నీ కూడా వితిన్ 2 మంత్స్ పీరియడ్లో జరిగిన సంఘటనలన్నీ కూడా నేను గ్యాదర్ చేసుకున్నాను. అందులో నేను గ్యాదర్ చేసుకుంది ఒక 20 to 30% అంతే, మిగతా 70% ఇంకా ఉన్నాయి. అయితే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ వ్యవస్థలో మాట్లాడుతూ ఉంటారు, కార్పొరేట్ కాలేజీలు మొత్తం ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలన్నీ కూడా దోసుక తింటూ ఉన్నాయి, మొత్తం కార్పొరేట్ వాళ్ళని ఎందుకు కూడా అదుపులో పెట్టలేకపోతూ ఉన్నారు, వాళ్ళకెందుకు పగ్గాలేసి కళ్యాలేసి ముగుదాడేసి వాళ్ళని గుంజలేకపోతూ ఉన్నారు, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. అసలు ఈ కార్పొరేట్ దాకా కూడా పోనవసరం లేదు. అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ గురుకుల ఈ కళాశాలల్లో ఈ హాస్టళ్లలోనే అసలు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే తినే తిండి సరిగ్గా లేక విద్యార్థులు చనిపోయే పరిస్థితి వస్తూ ఉన్నది. అట్లీస్ట్ ఆ పరిసరాలు శుభ్రం చేయలేక పాము కాటుకు గురై పిల్లలు చనిపోయే పరిస్థితి ఉన్నది. 10వ తరగతి కూడా పూర్తి చేయలేని వాళ్ళు ఏం ప్రపంచాన్ని చూసుంటారు ఈ వ్యవస్థలో? ఒకసారి ఆలోచించండి. 100 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెట్టినామని ఒక ఆయన అంటాడు, 10 కోట్లు మూసి ప్రక్షాళన పైన పెట్టినామని ఇంకొక ఆయన అంటాడు, అమెరికాకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, మొత్తం తెలంగాణని మార్చేస్తున్నాం, తెలంగాణని దేశంలో నెంబర్ 1 సిటీ చేస్తా అని చెప్పేసి ఒక ఆయన అంటాడు, అసలైన తెలంగాణని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను ఇంకొక ఆయన అంటాడు. ఏంటి తెలంగాణ అంటే? కనీసం ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని గురుకుల పాఠశాలలు చదువుతున్న పిల్లలు తిండి సరిగ్గా లేక చనిపోవడం ఎంత దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని బాగా చేయలేని నువ్వు తెలంగాణని ఎక్కడికో తీసుకుపోతా అంటే ఎంత సిగ్గుచేటది. నేను ఇక్కడ పర్టికులర్గా ఒక పార్టీని కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఒక ప్రభుత్వాన్ని కానీ అనట్లేదు. వాళ్ళు ఎవరైనా సరే పట్టించుకోండి. ఎందుకు పిల్లలు ప్రతి రోజుకు ఒక వార్త వింటూ ఉన్నాం, గురుకుల పాఠశాలలో ఇటువంటి పరిస్థితిని ఇటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చనిపోతూ ఉన్నారు, ప్రాణాలతో పోరాడి మృత్యువాత చెందుతున్న పిల్లలు, నిండా 15 ఏండ్లు కూడా ఉండని పిల్లలు వాళ్ళంతా కూడా, కనీసం 15 ఏండ్లు కూడా ఉండవు, 7, 8, 9, 11, 12 ఈ వయసు గల పిల్లలు తినే తిండి సరిగ్గా లేక ఆహారం సరిగ్గా లేక చనిపోతూ ఉంటే ఎందుకు ఇంకా కూడా ప్రభుత్వం దీనిపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోలేకపోతుంది? ప్రతి ఏటా బడ్జెట్ని పెడతా ఉన్నారు, బడ్జెట్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ మీ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తా ఉన్నారు. విద్యారంగం కోసం, పాఠశాలల మరమ్మతుల కోసం, వాటి బాగు కోసం, మంచి కోసం, మరుగుదొడ్ల కోసం అని చెప్పేసి ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రతి ఏటా చెప్తానే ఉంటారు కదా. నిజంగా ప్రతి సంవత్సరం మీరు ఇన్నేసి కోట్లు ఈ యొక్క ఎడ్యుకేషన్ పైన వెచ్చిస్తున్నప్పుడు ఎందుకు కనీసం తినే తిండి ఆ క్వాలిటీలో కూడా మార్పు రాలేకపోతుంది అనేది ఒకసారి ప్రభుత్వం మీకు మీరే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఈ ప్రభుత్వ రంగ పాఠశాలలో, ప్రభుత్వ రంగ ఈ కళాశాలల్లో ఆ తినే ఆహారంలో మార్పు వస్తుందో ఆ తరువాత మీరు ఈ దేశంలో తెలంగాణను ముందుకు తీసుకుపోవడం గురించి, తెలంగాణ అభివృద్ధి చెందించడం గురించి, రేపటి ఆ విద్యార్థులు విద్యను పూర్తిగా అభ్యసించిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు కేవలం విద్యార్థి దశలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేసి కడుపు నిండా ఒక నాణ్యమైన ఆహారాన్ని వాళ్ళకు అందించండి. ఆ పాపం ఆ ఉసురు దయచేసి మీకు అంటుకోకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.